కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాలు ఉంటవి. ఈ యొక్క 150 అధ్యాయాలను 5 స్కందాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క చదవబడిన 32వ కీర్తన ఇంకా మనము చూస్తే ఇది ఒక పశ్చాత్తాప కీర్తన అయి ఉంటున్నది. కృతజ్ఞత కీర్తన, విలాప కీర్తనలు, అలాగే స్తోత్ర కీర్తనలు, యాత్ర కీర్తనలు ఉన్న మాదిరిగానే పశ్చాత్తాప కీర్తనలు కూడా బైబిల్లో ఉంటున్నవి. ఈ యొక్క పశ్చాత్తాప కీర్తనలో 6వ కీర్తన, 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన, 102వ కీర్తన, 130వ కీర్తన, అలాగే 143వ కీర్తన. ఈ యొక్క కీర్తనలన్నీ పశ్చాత్తాప కీర్తనలని వీటికి నామకరణం చేయడం జరిగింది. పశ్చాత్తాపం అనగా మారు మనస్సు, లేదంటే ఆ యొక్క దుఃఖించడం, ఆ యొక్క చేసినటువంటి పాపాల నుంచి బయటికి రావడం, ఆ యొక్క పశ్చాత్తాపం గురించి ఈ యొక్క కీర్తన వివరిస్తుంది. ఈ కీర్తన రాసినటువంటి రచయిత ఎవరు అంటే దావీదు మహారాజు. కింద చూస్తే దైవ ధ్యానము అని ఉంది, దైవ ధ్యానము అని ఉంది. ఇంగ్లీష్లో మల్కీస్ అని ఉంటుంది. ఈ యొక్క 13 కీర్తనలు ఈ విధంగా మల్కీస్ అనే శీర్షికతో ప్రారంభమవుతుంది. ఇది 32వ కీర్తన, అందులో మొదటిదై ఉంటుంది. ఈ యొక్క దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనలు రాయడానికన్నా చారిత్రక నేపథ్యం ఏంటంటే, దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గొప్ప రాజుగా నియమించాడు. తల్లిదండ్రులు తృణీకరించినారు, అందరూ తృణీకరించినారు, అయినప్పటికీ దేవుడు గొప్ప రాజుగా నియమించినాడు. ఆమేన్. అయితే ఈ యొక్క రాజ్య పరిపాలన చేస్తున్న క్రమంలో 51 సంవత్సరాలు దాటిపోయిన తర్వాతకి దావీదు మహారాజు ఒకానొక సమయంలో యుద్ధమునకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. కానీ దావీదు మహారాజు యుద్ధమునకు వెళ్ళలేదు. ఎప్పుడైతే చేయవలసిన పని చేయకుండా ఉంటామో, చేయకూడని పని ఖచ్చితంగా చేయిస్తుంది, అదే పాపం. రాజులు యుద్ధంలోకి వెళ్ళవలసిన సమయంలో దావీదు మహారాజు చాలా మంచిగా ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఇంట్లో కూర్చొని బాగా బహుశా వంటకాలు ఉండి ఉండొచ్చు, అది చాలా చక్కగా కడుపు నిండా తిని ఉండొచ్చు. తిని అరగక మిద్దె మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతుండొచ్చు. ఆ తిరుగుతున్న సమయంలో దావీదు మహారాజుకి ఇంటి పక్కనే ఉన్న ఆ యొక్క మిద్దె మీద స్నానం చేస్తున్న ఒక నగ్నంగా ఉన్న ఒక మహిళ కనపడింది. ఆమె వైపు చూస్తూ ఆయన మనసులో, తన హృదయంలో ఒక చెడు ఆలోచన పుట్టింది. ఆమెను పాడు చేయాలని త్వరగా కిందికి వచ్చాడు. కిందికి వచ్చి ఇంట్లో ఉన్న పనివారితో అడిగారు, అరే ఆ పక్కన ఉన్న ఇంటి ఆమెను పిలుచుకొని రండి అని. ఆమెతో పాపం చేశాడు, ఆమెను పాడు చేశాడు, తిరిగి ఆమెను పంపించాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి సంగతులే. అయితే తిరిగి మూడు నెలలు అయిన తర్వాతకి ఆమె వచ్చి, నాకు ఈ విధంగా గర్భం వచ్చిందయ్యా అని రాజుతో మనవి చేసినప్పుడు, రాజు తాను చేసిన తప్పును అప్పటికి ఒప్పుకోక దాన్ని ఇంకా కప్పిపెట్టాలన్న ప్రయత్నంలో ఇంకో పాపం చేస్తూ వచ్చాడు. ఏం చేశాడంటే, తన భర్తను, యుద్ధంలో ఉన్న భర్తను పిలిపించాడు. కానీ ఆ యొక్క భర్త దేశము యుద్ధం ఉన్న పరిస్థితుల్లో నేను నా భార్యతో నేను ఏ విధంగా ఉంటాను అని రాజ్యం కోసము కొట్లాడుటలో ఆ యొక్క యుద్ధంలో ఉన్నాడు. వీడు చెప్పినా వినట్లేదన్న మాటను దావీదు మహారాజు దృష్టిలో ఉంచుకొని ఏం చేశాడంటే, ఆ యొక్క యుద్ధ పంక్తిలో మొదటి లైన్లో ఉంచండి అని చెప్పినప్పుడు తాను రాసిన ఆ యొక్క మరణ వార్తను తానే మోసుకొని పోయి ఆ యొక్క యుద్ధంలో మరణించడం జరిగింది. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఈ యొక్క మహిళ ఎవరైతే గర్భం ధరించిందో ఈమె ఒక కుమారుని కూడా కని ఉన్నది. ఈమె పేరే బత్షెబా. ఈమె పేరే ఈ యొక్క బత్షెబా. ఈ యొక్క పాపం చేసినప్పుడు తాను బహుశా సంవత్సరం వరకు ఎవరికీ చెప్పకుండా నేను ఏ పాపం చేశానో ఎవరికీ తెలియదు అని చేతులు కడుక్కొని చాలా చక్కగా కూర్చున్న సమయంలో దేవుని ప్రవక్త అయిన నాతాను వచ్చి ఖండిస్తున్నాడు. నీవు చేసిన పాపము ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు మహారాజా అని చెప్పినప్పుడు, ఈ సంగతి రాజ్యం అంతటా వ్యాపిస్తుంది అన్నప్పుడు దావీదు ఎంత దిగజారిపోయాడంటే, దావీదు దేవుని స్తుతించేవాడే, దావీదు దేవుని హృదయానుసారుడే, దావీదు దేవుని హత్తుకున్నటువంటి వ్యక్తే, దావీదు దేవుడు నా కాపరైన చెప్పగలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ దేవుని యొక్క ప్రవక్త వచ్చి ఖండించినప్పుడు ఆయన యొక్క పాదాల మీద పడేంత దుస్థితిలోనికి దావీదు మహారాజు అంత దిగజారిపోయాడు. పాపము ఆ విధంగా చేస్తుంది. ఆ యొక్క పాప క్షమాపణ పొందుకున్నటువంటి సమయంలో రాసినటువంటి కీర్తనే ఈ యొక్క కీర్తన ఉంటున్నది. 51వ కీర్తన దాని యొక్క మొదటి భాగం అయితే, ఈ యొక్క 2వ భాగము 32వ కీర్తన ఉంటున్నది.
అయితే ఇందులో నేను అంతా వివరించాలని ఆశపడట్లేదు, కానీ ఒక 2 విషయాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ 3 విషయాల్ని మనం చూస్తున్నాం. పాపముల గురించి ఆయన వివరిస్తున్నాడు. అతిక్రమము, పాపము, అలాగే దోషి లేదంటే దోషత్వము అని. అతిక్రమము అనగా ఏదైతే చేయొద్దు అని చెప్తామో, ఇక్కడ గీత గీసి ఈ గీత దాటొద్దు అని చెప్తామో, ఆ గీతను దాటుతారో, అది చేయకూడదని చెప్పినప్పటికీ అది దాటుతారో అది అతిక్రమించడం అవుతుంది. సో పాపము అనేది ఏదైతే చేయమని చెప్తామో దాన్ని చేయకపోవడమే పాపము. దోషత్వం అనగా వంకర బుద్ధి, పాపపు ఆలోచనలు. సో ఈ యొక్క ఆలోచనలను, ఈ యొక్క పాపాన్ని దావీదు మహారాజు కలిగి ఉన్నాడు. దీని నుంచి పరిహారము నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు, ఎంచబడినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని సెలవిస్తున్నాడు. ఈ యొక్క మాటల్ని బాగా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే పాపంలో ఉంటామో, ఎప్పుడైతే ఈ యొక్క అతిక్రమం చేసిన వారిలో ఉంటామో, ఎప్పుడైతే దోషము చేసిన వారిలో ఉంటామో, ఆ యొక్క మనస్సు అనేది బాగా మనల్ని కృంగదీస్తుంది. ఆ యొక్క నెమ్మది లేని పరిస్థితుల్లోనికి తీస్తుంది. మన యొక్క శారీరక స్థితి చాలా దిగజారుతున్నది. దేవునితో దూరమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దావీదు జీవితంలో ఇదే కనిపిస్తున్నది. దాదాపు 1 సంవత్సరం వరకు దేవునికి బాగా దూరమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దావీదు మహారాజు నాతాను యొక్క ఒక ప్రవక్త కాళ్ళ మీద పడే అంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నది. సో ఈ సమయంలో సంగమా, అతిక్రమము చేయవారిలో ఇది నా గురించి కాదని మీరు అనుకుండొచ్చు. బహుశా పశ్చాత్తాపం అనేది క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ యొక్క శరీరమైన పోవాలి, దేవుని రాకడైన పోవాలి, కానీ పశ్చాత్తాపము ప్రతి దినము జరగవలసిన కార్యము. ఆమేన్. మనం పశ్చాత్తాపంతో దేవుని ఎదుట ప్రతి ఒక్కరము, అయ్యా నేనుగో ఈ పాపం చేసి ఉన్నాను, అయ్యా నా పాపమును క్షమించు, అయ్యా నేను ఇది చేయకూడదని చేశాను, నేను అతిక్రమము చేశాను, అయ్యా నేను ఈ దోషిగా ఉన్నాను, అయ్యా నన్ను కడిగివేయి, నన్ను పవిత్రపరచని దేవుని ఎదుట మనము మోకరిల్లినప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా, నీవు గనుక ఒప్పుకునే స్థితిలో ఉంటే ఆయన ఖచ్చితంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఆమేన్. సో మనమే దాస్తూ ఉంటాం. దావీదు మహారాజు అంతటి స్తుతి ఆరాధన జరిగించేవాడు. సంవత్సరం కాలం పాటు దేవునికి దూరంగా ఉండి దేవునికి ఆరాధన చేయకుండా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. సో మనము ఎవరికీ తెలియదని, నా ఇంట్లో వాళ్ళకు తెలియదని, నా యొక్క స్నేహితులకు తెలియదని మీరు బహుశా విచ్చలవిడిగా తిరుగుతుండవచ్చు, నిర్లజ్జగా సిగ్గుగా మీరు బ్రతుకుతుండవచ్చు. కానీ దేవుడు మీ యొక్క బ్రతుకులను ఎరిగిన దేవుడు, దేవుడు మీ యొక్క హృదయాలను ఎరిగిన దేవుడు, దేవుడు మీ పరిస్థితులను ఎరిగిన దేవుడు అని ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చరించదలుచుకుంటున్నాను. నా ప్రియ సంగమా, మీ యొక్క దోషాన్ని, మీ యొక్క పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా నీ యొక్క పాప దోషమును పరిహరించి నీకు మంచి మార్గదర్శకత్వం చేయడానికి, ఆయన మిమ్మల్ని రక్షించడానికి, మీ దాగు చోటగా మీరు నడవవలసిన మార్గంను మీకు ఉపదేశించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాను. దావీదు ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో మనందరము కూడా ఈ సమయంలో మన యొక్క పాపములను, మన యొక్క అతిక్రమములను మనం ఒప్పుకుందాం. ఆ పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపం నుండి, సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయను. నేను ఆ పాపముల కొరకు ఆయన 2025 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క దేవాతి దేవ కుమారుడై ఉండి ఆయన నరరూపిగా ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన నిర్దోషుడిగా, ఏ కల్మషము లేని వ్యక్తిగా, అపవిత్రత లేని వ్యక్తిగా, పరిశుద్ధుడిగా ఆ ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని ధారపోసి నేను ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన పరిహరించడానికి, నేను ఆ దోషాలని రూపుమాపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ సమయంలో ఎవరైతే ఎట్టి యొక్క ఆ యొక్క మానసిక వేదనలో, ఆ యొక్క నెమ్మది లేక ఉన్నారో, ఆ యొక్క అతిక్రమము చేశారన్న ఆ యొక్క కృంగుదలతో నెమ్మది లేకుండా బ్రతుకులు, ఆ యొక్క ఎముకలు క్షీణించే స్థితిలో ఉన్నారో వారందరికీ శుభవార్త ఏంటంటే నా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన చెంత చేరుదాం, ఆయన క్షమించమని వేడుకుందాం.